వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ ను బెదిరించారన్న ఆరోపణలపై గచ్చిబౌలిలోని తన నివాసంలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో 2 రోజుల క్రితం తన అఫిడవిట్ ను సత్యవర్ధన్ వెనక్కి తీసుకున్నారు. అయితే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం ఉంది. దీంతో సత్యవర్ధన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా వంశీ ఒత్తిడి తెచ్చారని పోలీసులకు తెలిపారు. రైట్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడకు తీసుకువెళ్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పుడు వంశీని ఎంతసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది? ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదు చేశారు, అలాగే బెదిరింపు దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఏ కోర్టులో వంశీని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది? ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి అయితే ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందాలు అయితే ఆయన్ని విజయవాడ అయితే తీసుకొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన సూర్యాపేట కూడా ఈ వాహన శ్రేణి మొత్తం కూడా దాటినట్టుగా తెలుస్తోంది. మరొక గంటన్నర సమయంలో ఆయన విజయవాడ అయితే చేరుకుంటారు. మొదట ఏదైతే కేసు నమోదైందో పడమట పోలీస్ స్టేషన్కి లేకపోతే పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అయితే వంశీని తీసుకెళ్లి మొత్తం ఏదైతే పేపర్ వర్క్ ఉందో అదంతా పూర్తి చేసుకుని ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వైద్య పరీక్షలు అనేవి నిర్వహించిన తర్వాత నేరుగా ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో ఆయన్ని హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఆ కేసుకు సంబంధించిన దాడి కేసు కానీ కిడ్నాప్ కేసుకు సంబంధించిన న్యాయస్థానం కూడా ఒకే సివిల్ కోర్టుల ఆవరణలోనే ఉన్నాయి. కాబట్టి నేరుగా ఆ వైద్య పరీక్షల అనంతరం వంశీని ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం దగ్గరికి తీసుకొచ్చి హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తోంది. మరోవైపు సత్యవర్ధన్ ని బెదిరించి ఈ విధంగా మొత్తం అఫిడవిట్ ను కూడా విత్డ్రా చేయించుకునే అఫిడవిట్ ను కూడా కోర్టులో దాన్ని అందజేసేదానికి సంబంధించి వంశీ ఇదంతా చేశాడనే దాని మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన తర్వాత అంటే అఫిడవిట్ సమర్పించిన తర్వాత సత్యవర్ధన్ కూడా విశాఖ వెళ్ళిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విశాఖ నుంచి కూడా సత్యవర్ధన్ ని పోలీసులు విజయవాడ తీసుకొస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. కేసులో సత్యవర్ధన్ తల్లి కూడా పడమట పోలీసులకి ఫిర్యాదు చేసింది. తన కుమారుణ్ణి ఇలా బెదిరించి దాడి చేసి ఇదంతా వంశీ చేశాడన్న ఫిర్యాదు మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి అటు సూర్యాపేట కొద్దిసేపటి క్రితమే దాటిన వంశీ వాహన శ్రేణి ఒక గంటన్నర సమయంలో అయితే విజయవాడ అయితే చేరుకోబోతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు వైసీపీ కూడా ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి కౌంటర్ కూడా ఇస్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు కూడా కోర్టు దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ బందోబస్తును కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సౌజన్య, శ్రీకాంత్, ఇప్పుడు పెట్టిన 7 సెక్షన్లలో కూడా కొన్ని సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి సో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? వంశీ తరపున ఏమైనా రెగ్యులర్ బెయిల్ అప్లై చేసే ఛాన్స్ ఉందా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అంటే ఖచ్చితంగా కూడా రిమాండ్కు సంబంధించి కోర్టులో వాదనలు జరిగే సమయంలోనే వంశీ తరపున న్యాయవాదులు కూడా కోర్టులో వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం ఆయన్ని అరెస్ట్ చేసిన దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ను కూడా పోలీసులు రిమాండ్ విధిస్తే కనుక రిమాండ్కి తరలిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపుగానే బెయిల్కి సంబంధించి కూడా వంశీ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడానికి సిద్ధమవుతున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఉన్న సెక్షన్లో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రిమాండ్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అటు ప్రభుత్వం తరపున పోలీసుల తరపున అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే అఫిడవిట్ కూడా ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో సత్యవర్ధన్ ఇవ్వటం జరిగింది కాబట్టి దాని మీద ఎటువంటి విచారణ జరుపుతారనేది కూడా కొంత కీలకంగా మారింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్కి సంబంధించిన అంశానికి సంబంధించిన తీర్పు కూడా ఇవాళ మధ్యాహ్నం రాబోతోంది. కాబట్టి ఒకే సమయంలో ఆ తీర్పు వచ్చిన తర్వాత వంశీ అరెస్టుకు సంబంధించిన విచారణ జరుపుతారా లేకపోతే ముందుగానే జరుపుతారా అనే దానికి సంబంధించి కొంత సందిగ్ధత అయితే నెలకొంది. మొత్తం మధ్యాహ్నం తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య, శ్రీకాంత్, ఇప్పుడు ఈ పెట్టిన సెక్షన్లకు సంబంధించి ఈ కేసుకి అలాగే టీడీపీ ఆఫీస్ పై దాడికి సంబంధించిన ముందస్తు బెయిల్ కి సంబంధించి తీర్పు ఇంకా పెండింగ్ లోనే ఉంది కాబట్టి ఈ కేసు దాని మీద ఏమైనా ఆ తీర్పుపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అంటే వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించిన
ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో నడుస్తూ ఉంది. అదేవిధంగా ఫిర్యాదు చేసినటువంటి సత్యవర్ధన్ ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి చేసిన ఫిర్యాదు విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ దాఖలు చేసిన పిటిషన్ ఉందో దాని మీద వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. తుది తీర్పుని ఈ నెల 20వ తారీఖున ఇస్తానని కూడా న్యాయస్థానం కూడా చెప్పింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు ఏమి తీసుకోవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం వంశీని అరెస్ట్ చేసిన కేసును మనం పరిశీలిస్తే ఆ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి దాడి చేసి అతన్ని ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించుకునేలాగా మొత్తం ఈ వ్యవహారం అంతా వంశీ చేశాడనే దాని మీద కొత్త కేసు విజయవాడ పడమటి పోలీసులు నమోదు చేశారు. ఆ కేసుకి ఈ కేసుకి రెండు వేర్వేరు కేసులు కాబట్టి అఫిడవిట్కి సంబంధించిన విత్డ్రాలో వంశీ ప్రమేయం మీద కూడా పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం తరపున పోలీసులు కూడా న్యాయస్థానం దృష్టికి విచారణలో గుర్తించిన అంశాలన్నింటినీ కూడా తీసుకువెళ్లబోతా ఉన్నారు. తీసుకువెళ్లిన తర్వాత ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసుకు సంబంధించి తీర్పు ఇవాళ రాబోతా ఉంది. మరోవైపు వంశీ దాడి చేసి కిడ్నాప్ చేసి ఈ విధంగా విత్డ్రా చేయించారని కొత్తగా నమోదైన కేసుకు సంబంధించి కూడా అది విడిగా విచారణ కూడా జరపబోతా ఉన్నారు. అరెస్టుకు సంబంధించిన కోర్టుకి వంశీని హాజరుపరిచిన సమయంలో ఈ అంశాలన్నీ కూడా న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి 20వ తారీఖు వచ్చే తుది తీర్పు ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ అది వేరు. ఇవాళ ఆ కోర్టులో హాజరుపరుస్తున్నటువంటి సత్యవర్ధన్ మీద దాడి అదేవిధంగా కిడ్నాప్ కేసుకు సంబంధించి వేరు కాబట్టి అవి రెండు ప్రభావం చూపించే అవకాశాలు తక్కువగా ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. శ్రీకాంత్, ఓవరాల్ గా ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పుడు వల్లభనేని వంశీని ఎంతసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు? అలాగే ఈ వైద్య పరీక్షలు కంప్లీట్ అవ్వడానికి ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు? అంటే ఖచ్చితంగా కూడా విజయవాడ చేరుకోవడానికి ఇంకో గంటన్నర సమయం పైన పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్కాట్ సాయంతో వంశీని హైదరాబాద్ నుండి తీసుకొస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట కూడా వంశీని తీసుకొస్తున్నటువంటి పోలీసుల వాహన శ్రేణి దాటిందని మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో విజయవాడ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రొసీజర్ వర్క్ ఇప్పటికే ఆయన అరెస్ట్ చేస్తున్నామని ఒక నోటీసును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలోనే హైదరాబాద్లోనే అందజేయడం జరిగింది. అయితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయన్ని తీసుకువెళ్లి ఈ కేసుకు సంబంధించి పేపర్ వర్క్ అంతా పూర్తి చేస్తారా లేకపోతే వేరే కార్యాలయం ఎక్కడికైనా తీసుకెళ్లి పేపర్ వర్క్ పూర్తి చేస్తారా అనేది కొంత సమయం పడతా ఉంటుంది. అంటే గంటన్నర తర్వాత విజయవాడ వచ్చినా అదొక గంట సమయం కూడా పడుతుంది. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన్ని తీసుకెళ్లి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతనే కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 3 గంటల సమయం తర్వాతనే ఆయన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నగరంలో వంశీ అరెస్టుకు సంబంధించి వైసీపీ శ్రేణులు కూడా కొంత విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు నెలకొనకుండా ఉండటానికి సంబంధించి కూడా విజయవాడ పోలీసులు ఏర్పాట్లు అదేవిధంగా భద్రత కట్టుదిట్టం కూడా చేస్తా ఉన్నారు. గన్నవరం నుంచి కూడా ఎవరూ విజయవాడ రాకుండా కూడా చర్యలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం ప్రొసీజర్ అంతా పూర్తవడానికి మధ్యాహ్నం 3 గంటల పైన సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. Right, Vamshi. Thanks, Srikanth. Thanks for the updates.